హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ దోసకాయ పచ్చడి చేద్దామని ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పచ్చడి అయితే సేమ్ రోటి పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, మిక్సీలో చేసినా సరే. ఎందుకనంటే దోసకాయని మనం ఆయిల్లో ఏమి ఫ్రై చేయం. సో ఫస్ట్గా నేను తాలింపు గింజలు అవన్నీ రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే చూడండి, ఒక పెద్ద సైజు దోసకాయ తీసుకున్నాను. దీనికి వచ్చేసి 2 అంగుళాలంతా చింతపండు, కొంచెం వాటర్ వేసి నానబెట్టాను. ఒక చిన్న సైజు వెల్లుల్లి మీకు చూద్దామని చెప్పేసి నేను పెట్టాను. ఆల్రెడీ పెట్టాల్సి నేను ఇదిగోండి స్కిన్ తీసేసి పెట్టాను దాన్ని. సో ఆ సైజు అంతా తీసాను. ఒక దోసకాయకి చిన్న సైజు ఒక వెల్లుల్లి అలా గుర్తుపెట్టుకోండి. 2 ఎండుమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వచ్చేసి ఒక 12 వరకు తీసుకున్నా. మీడియంగా ఉన్నాయి ఘాటు, మరి ఎక్కువ లేదు తక్కువ లేదు. ఎక్కువ ఉంటే తక్కువ చూసుకుని వేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఈ దోసకాయ చేదుగా ఉందో ఎలా ఉందో చెక్ చేయడానికి స్కిన్ తీద్దామని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇది తీగానే ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఎల్లో షేడ్ వచ్చేసింది కాబట్టి. ఎల్లో షేడ్ వచ్చేస్తేనే మనకి దోసకాయలు చేదవ్వని అంటూ ఉంటారు పెద్దోళ్ళు. సో ఈ స్కిన్ మొత్తాన్ని తీసేసి కట్ చేసి చూపిస్తా. ఇదిగోండి ఈ విధంగా కట్ చేశాను. ఈ సైజ్ పీసెస్ మరీ చిన్నగా చేయకూడదు, కొంచెం పంటికి తగిలేలాగా ఉండాలి ముక్కలైతే. అలాగైతేనే దోసకాయ పచ్చడి బాగుంటుంది చిన్న చిన్న పీసెస్ కన్నా. ఇప్పుడు ఆయిల్ పెట్టేద్దాం. మనం కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి అన్నిటిని ఘాటు పెట్టేద్దాం పైన, లేదంటే ఆయిల్లో మన మొహం మీదే పడతాయి అన్నమాట, అవి చిట్పట్లాడతాను. అందుకని చెప్పేసి ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా ఘాటు పెట్టేసి దీన్ని మనం ఫ్రై చేద్దాం. ఫ్రై అంటే ఫ్రై అవసరం లేదండి, 40% చాలు దోసకాయ పచ్చడికి. ఎంత తక్కువ చేస్తే పచ్చిమిరపకాయలు ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట చట్నీ. రోటి పచ్చడిలకి పాతకాలంలో బామ్మలు అమ్మమ్మలు ఇలాగే చేసేవాళ్ళంట. అసలు వాళ్ళు అయితే జస్ట్ పచ్చిమిర్చి వాష్ చేసేసి కచ్చపక్కాగా దంచేసేవాళ్ళంట. సో అందుకని నేను జస్ట్ 40% ఫ్రై చేసామా లేదా అన్నట్టు చేశాను. అలాగే చేయాలి, ఓవర్ ఫ్రై చేస్తే చట్నీ టేస్ట్ పాడైపోయింది. ఇప్పుడు దోసకాయని చేయాల్సిన అవసరం లేదు ఫ్రై ఏమి. పచ్చిమిర్చిని జార్లో వేసుకుని అందులో ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర కూడా మనకి ఎక్కువే పట్టిద్ది కొంచెం చట్నీలో కాబట్టి 2 స్పూన్స్ అంత తీసుకున్నా, ఫ్లేవర్ బాగుంటుంది మనకి. 1 స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాను నేను, గల్లుప్పు. అండ్ నెక్స్ట్ చింతపండు 2 అంగుళాలంతా, కొద్దిగా వాటర్ వేసా కదా అది కూడా వేసేసాను దాంట్లో. ఇప్పుడు దీన్ని మిక్సీలో కచ్చా పక్కాగా గ్రైండ్ చేసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి మిక్సీ పడుతుంటేనే ఆ వెల్లుల్లి జీలకర్ర స్మెల్ అనేది బాగా తెలుస్తుంది. చట్నీకి మెయిన్ అదే కదండి, వెల్లుల్లి జీలకర్ర. ఇప్పుడు తీసి చూద్దాం ఆగండి ఎలా ఉందో. ఇదిగోండి ఈ విధంగా కచ్చా పక్కాగా అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఈ దోసకాయ ముక్కల్ని వేసేద్దాం. ఈ ముక్కలన్నిటిని వేసి మరీ తిప్పకూడదండి మిక్సీని. జస్ట్ ఒక్కసారి ఒక తిప్పామా లేదా అన్నట్టు ఒకసారి తిప్పి మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని చూసుకుని ఇంకో రెండోసారి జస్ట్ అలాగా. ఇదిగోండి నేను ఏ విధంగా అయితే తిప్పి చూసానో సేమ్ మీరు కూడా అదే విధంగా అలా చేసుకుంటే మనకి రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది అన్నమాట. మరి ఫైన్గా చేయకూడదు. చూసారు కదండి ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు తీసి చూపిస్తాను ఆగండి బౌల్లో. ఇదిగోండి ముక్కలు చూసాయా ఎలా కనిపిస్తుందో. రైస్లో అలా దోసకాయ ముక్కలు తగులుతూ ఉంటేనే బాగుంటుంది మనకి టేస్ట్ అనేది. ఇప్పుడైతే ఫస్ట్ తాలింపుకి నేను మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసేసాను. నెక్స్ట్ కొంచెం ఘీ కూడా వేస్తున్నాను. నేను కంపల్సరీ పచ్చళ్ళు పప్పుల్లో తాలింపుల్లో వేస్తాను నెయ్యి, మీకు తెలిసిందే కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చెనగపప్పు వీటిని వేసుకున్నా. అండ్ కొద్దిగా ఇప్పుడు జీలకర్ర, ఎక్కువ అవసరంలా, ఆల్రెడీ మనం మిక్సీ పట్టినప్పుడు వేసాం కదా తాలింపు కోసమే. ఒకసారి ఫ్రై అవనిద్దాం దీన్ని. ఇప్పుడు ఎండుమిర్చిని వేసేద్దాం. ఎండుమిర్చి కూడా జస్ట్ ఒకసారి కలిపేసి ఇప్పుడు కరివేపాకు, చెట్టు కరివేపాకు అండి, తాజాగా చాలా బాగుంటుంది ఫ్రెష్గా వేసుకుంటే పచ్చడిలో. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాం.
పసుపుతోనే పచ్చళ్ళకి మెయిన్ అట్రాక్షన్, కలర్ఫుల్ అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటుంది కదా, అది వేయాలి. కొత్తిమీర ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. అందుకని నేను వేసి వెంటనే తీసేసి తాలింపు ఈ పచ్చడిలో వేసేస్తున్నాను. కొత్తిమీర అలా పచ్చి పచ్చిగా కనిపిస్తుంటేనే బాగుంటుందండి, ఓవర్ ఫ్రై చేయొద్దు. పచ్చిమిర్చి అయినా కొత్తిమీర అయినా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం మనకి అచ్చం క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదా పచ్చడి, అలా ఉంటుంది. అండ్ పెళ్లి భోజనాల్లో కూడా పెడతారు కదండి దోసకాయ పచ్చడి అని చెప్పేసి, డెఫినెట్గా అదే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చేశారంటే మీరే అంటారు. సో నేను చేసిన దోసకాయ పచ్చడి నచ్చినట్టయితే ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అచ్చం మీరు చేసి తిన్నారంటే మీ బామ్మగారు అమ్మమ్మ గారు చేసిన వంట అంటే చట్నీ గుర్తుకు రావాల్సిందే. చాలామంది పెళ్లి భోజనాల్లో వెళ్ళినప్పుడు పప్పు ఒకటి చట్నీ ఒకటి కంపల్సరీ వెయిట్ చేస్తారు, ఉందా లేదా అని. ఇలా చేసుకున్నారంటే మీరు ఒక ఆమ్లెట్ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ చట్నీలో మామూలుగా తినరు. అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. నాకు ఇంకా ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అల్లా హాఫిజ్ ఫ్రెండ్స్.